సోషల్ మీడియా గురించి ఇందాక ఎందుకు అడిగానంటే దాని మీద ఒపీనియన్ ఏంటి అనేది. ఆ మధ్యలో ఒకసారి నీదొక మార్ఫింగ్ వీడియో ఒకటి బయటికి లీక్ అయింది. చూడు, అది గుర్తు కూడా లేకుండా నాకు సోషల్ మీడియా మీద ఒపీనియన్ వెరీ గుడ్ టైం పాస్ వెరీ గుడ్ అని చెప్పు. అందుకే ఆ క్వశ్చన్ అడిగా. సో అది వచ్చినప్పుడు నువ్వు కూడా ఒక సపరేట్ వీడియో పెట్టడం జరిగింది. ఒకవేళ నిజంగా ఆ వీడియో రిలీజ్ అయ్యింది, నువ్వు ఆ వీడియో పెట్టకుండా ఉండుంటే మేబీ అది నిజం అనుకుని దీనివల్ల ఆపర్చునిటీస్ రాకుండా ఉండటం జరిగింది. ప్లస్ ఇది నిజం అనుకుని ట్రై చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు. అసలు ఆ వీడియో ఎందుకు రిలీజ్ అయ్యింది, ఆ వీడియో వచ్చినప్పుడు ఆ ప్రాసెస్ అంతా అసలు ఏం జరిగింది, ఆ టైంలో నువ్వు ఎలా బయటకు వచ్చావు, దాన్ని ఎలా డిలీట్ చేయించావు వీడియోస్, అసలు ఏం జరిగింది? సో నాకు అది ఎప్పుడు వచ్చిందో, ఎవరు క్రియేట్ చేశారో అదంతా తెలియదు. మీ అండ్ మై ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మేమిద్దరం వెళ్తున్నాం, నీకు కూడా తెలుసు. అయితే మేమిద్దరం వెళ్తుంటే ఆల్ ఆఫ్ ది సడన్ నేను నార్మల్గా బోర్ కొట్టి ఏమన్నా బ్రాండ్లు వచ్చాయేమో అని చెప్పేసి మెసేజ్లు ఓపెన్ చేస్తూ చూస్తున్నా. మెసేజ్ ఓపెన్ చేస్తే సమ్మన్ సెండ్ మీ దిస్ వీడియో. మై ఫస్ట్ రియాక్షన్ టీ అని ఏడ్చిన తర్వాత ఇలా చూసి అరే చూడు అది ఇది అనుకుంటూ చెప్పిన తర్వాత ఈజ్ వెరీ అంటే కామ్ డౌన్, నార్మల్గా ఉండు, ఏం కాదు అని ఫుల్ అంటే వీడియో క్లియర్గా చూస్తే అర్థమవుతుంది అది నేను కాదు అని. ఇంకా చదువురాని వేస్ట్ గళ్ళకి లేకపోతే చెప్పినా వినని వాళ్ళకి మనం ఏం చెప్పలేం కాబట్టి తెలీదు. సో వాడు చూసాడు, నా బాయ్ ఫ్రెండే చూసి ఈజ్ వెరీ సపోర్టివ్, దట్ ఈస్ నాట్ యూ, డోంట్ వరీ అని. దాని తర్వాత వి వెంట్ టు సైబర్కి వెళ్ళి ఇలా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నుంచి మీమ్స్లో ట్యాగ్ చేయటం, అది చేయటం ఇది చేయడం, అదంటాం ఇదంటాం అండ్ కింద కమెంట్స్లో పెట్టడం. నేను షూట్లో ఉన్నాను, ఏడుస్తూ ఉండేదాన్ని. అబ్బా ఏంటిది, నాకు అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా సోషల్ మీడియాలో. తర్వాత 700 బెట్టింగ్ అలానే లైట్ అయితే ఫుల్. ఇవన్నీ ఓకే, ఇవంతా పెద్ద పట్టించుకోకపోయినా పెద్ద పర్లేదు, కానీ అది న్యూడ్ వీడియోస్ అట్లా మార్చేసి రిలీజ్ చేయడం అంటే క్లియర్గా చూస్తే అర్థమవుతుంది కదా వై దిస్ పీపుల్ ఆర్ బిహేవింగ్ వెరీ సెన్స్లెస్ అని అనిపించింది నాకు. అనిపించి ఎందుకు ఇలా చేస్తున్నారు అది ఇది అనుకున్నా. కానీ ఆల్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ కన్సర్న్ లాగా ఫీల్ అయ్యి ఫోన్ చేసి అరే ఇలా అయిందిరా, ఇలా అంటున్నారా, నేను చెప్పాను రా నువ్వు కాదని అదని ఇదని. తెలుసురా మీరు అందరూ ఏం మాట్లాడుకొని ఇప్పుడు ఏం ఫోన్ చేసి ఏం చెప్తున్నారు అని. ఆన్ పీరియడ్ ఆఫ్ లైక్ కొన్ని డేస్ తర్వాత, ఒక 6-7 డేస్ తర్వాత ఇదే నాలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏమో నాకు తెలియదు, కానీ 2-3 డేస్ ఫీల్ అవుతాను, ఒకరోజు ఏడుస్తాను. దాని తర్వాత ఐల్ టేక్ ఇట్ ఓకే ఫైన్. ఇంకా మన రోజంతా మనమే టాపిక్ కాం కదా, కొన్ని రోజుల తర్వాత వాళ్ళే లైట్. బట్ కానీ ఆ నెక్స్ట్ డే నుంచి నువ్వు ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టాలన్నా, ఒక లైవ్ ఇవ్వాలన్నా, రేపు పొద్దున ఒక షూట్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఎక్కడైనా బయట తిరగాలన్నా కూడా వీళ్ళేమనుకుంటున్నారు వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళు చూస్తున్నారు ఏంటి, ఆ మైండ్ సెట్ వచ్చేస్తుంది కదా. నాకు నిజంగా అవేమీ ఉండవు. నేను నా సోల్కి నా హార్ట్కి నేను కరెక్ట్గా ఉన్నానని నేను ఫీల్ అవుతా. సో నాకు వాడేమనుకుంటున్నాడు వీడేమనుకుంటున్నాడు నాకు సంబంధం లేదు. నాకు అసలు ఫరక్ కూడా పడదు, ఎవరేమనుకున్నా ఫరక్ కూడా పడదు. నాదేంటి, ఒకవేళ అది నేను అయ్యి ఉంటే డెఫినెట్లీ అది లోపల బ్రెయిన్లో ఉండేది, అరే వాళ్ళు ఏమనుకోండి వీళ్ళు అది నేను కాదు, క్లియర్గా చూస్తే అడిగే తెలిసి సోదిగాడు ఏంటిది అనుకోని ఐఎమ్ లైక్ పిచ్ లైట్ నాకు. అండ్ నేను ఎవరికి ఆన్సర్ ఇవ్వాలి ఇక్కడ, మా అన్నయ్య హీ బిలీవ్స్ మీ, మా అమ్మ ఓకే, నేను అప్పుడు డేట్ చేసిన నా బాయ్ ఫ్రెండ్ హీ బిలీవ్ మీ. ఇంకా నేను ఎవరికి ఆన్సర్ ఇవ్వాలి, వీళ్ళు నాతో వీళ్ళకి తెలిసినప్పుడు నేను ఇంకెవరికి వెళ్ళి చెప్పినా కూడా పీపుల్ ఆర్ నాట్ రెడీ టు లిజన్. నువ్వు ఎన్ని చెప్పు వాళ్ళు అనుకునేదే కరెక్ట్, వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అని వాళ్ళు ఒక దాంట్లో ఉంటారు. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినంత వరస్ట్ పని ఇంకోటి ఉండదు. దొరికాడు ఎంతకి చేసినాడు, ఒకటి దొరికాడు. బట్ ఇదేదో వేరే కంట్రీ నుంచి చేస్తారంట ఇలాంటివన్నీ. బట్ నాకు బాధ అనిపించింది ఏందని అంటే, ఇప్పుడు అంటే అక్కడే ఒక పర్సన్ ఇలా దొరికిన తర్వాత ఇంకొక పర్సన్ వెళ్ళి సారీ చెప్పేసేయి, కాళ్ళ మీద పడిపో, లేకపోతే ఎఫ్ఐఆర్ పెట్టి కేసు అవుతుంది, వెళ్ళి చెప్పేసే అనుకుంటూ అంటే ఈ సిచ్యువేషన్ వాళ్ళకి సీరియస్ కాదు. సారీ చెప్పేసి అని వాడికి చెప్తున్నారు ఆ అబ్బాయికి. వాడు పిల్లోడు మళ్ళీ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎంతో.